గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వేళ పెళ్లి కూడా జరిపించడం మంచి. అబ్బా, ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడే ఊళ్ళోకి వెళ్లి అగ్రవర్ణాల వాళ్ళని పిలుచుకొచ్చి నిన్ను నీ గూడాన్ని చిక్ బొమ్మ అనిపిస్తాం. ఆంబోతుల్ని ఉంచిన చేతులు రాయివి. మీలాంటి చీంబోతుల్ని కొట్టడం ఎంతసేపు? ముందు పలుగు వెనక కర్ర. రేప్ చేయడం చాలా తప్పురా బామ్మర్ది. మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రాని చెల్లెమ్మా. వచ్చానమ్మా, వచ్చాను భీముడి గారు. అబ్బా పదరా. టయానికి వచ్చావు బాబు, లేకపోతే కాకులు కూసే ఏలకి ఊరింకో కారం చేడయి ఉండేది. ఏం పర్లేదు భీముడు, మళ్ళీ ఆ పిల్ల జోలికి వస్తే గుండెల్లో పొడి చెయ్యి. మా అన్న కలెక్టర్ అవబోతున్నాడు, ఆడే చూసుకుంటాడు. హాయ్ బావా. హలో. రారా, మంచి టైంకి వచ్చావు. టిఫిన్ చేద్దాం. ఆంటాలు టిఫిన్ రెడీ చెయ్యి. అవునమ్మా, సంపాదించడానికి కొందరు పుడతారు, ఆ తినటానికి ఇంకొందరు పుడతారు. ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? 20 ఏళ్ళగా వీళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఇంటిని వీళ్ళ నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటున్నాను. అర్థమైందిలే బాబు. ఏమిటి ఈ పిగరేలా మాట్లాడుతుందనా? అబ్బో, అప్పట్లో ఈ పిగరే వేరు. వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషిని అయిందాన్ని. నిన్న పొలం అమ్మాను, ఇవాళ సీలింగ్ పెట్టారు. అందులో నా తప్పే ఉంది చెప్పు? అది నా అదృష్టం. ఇవాళ ఎంపీనయ్యాను. డబ్బెట్టి కొనుక్కున్నావు అన్నారు అనుకోని, కానీ అది నా అదృష్టమే కదా. డాడీ, ముందు బావని టిఫిన్ చేయని. అలాగేనమ్మా, చేతులు కడుక్కురారా. చూడమ్మా, అయిన వాడికి అన్నం పెట్టచ్చు, కానీ కటిక దరిద్రుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయకూడదు, గుర్తుంచుకో. ఏమండి, కన్యాదానానికి పేట్ల మీద మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? మావయ్య, ఐఏఎస్ పూర్తి కాగానే మన జిల్లాలోనే పోస్టింగ్ వచ్చేట్టు నువ్వే చూడాలి మావయ్య, ప్లీజ్. అశోక్, ప్రాధేయపడ్డ వాడికి ఎప్పుడు అన్యాయం చేయడరా పొలిటికల్ లీడరు. ముందు నువ్వు కష్టపడి పాస్ అవ్వ చెప్తాను. థ్యాంక్స్ మావయ్య. పదండి టిఫిన్ చేద్దాం. ఏంటలా పిచ్చి మొహం చూస్తా సన్నాసి? నీకు చెప్పి చెప్పి నానూరు పడిపోయింది. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు, బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా పాత కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఎలాగైనా కుట్టేది. ఈ జాకెట్ కుట్టింది నువ్వేనా? టింగ్ 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 టింగ్. ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైపులో కుట్టమంది. కింద ముక్క పైన 2 ముక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కొట్టమన్నాను. నన్ను ఎవరమయ్యవే. ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కొట్టమంది అనుకో. రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటంటే ఆది మానవులో లేడీస్ వేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కుడతామండి. ఎర్రపుచ్చి నలభీముడి తీసుకొస్తుంది. వీడేనా? వీడే. నీకు ఆవుందా? గేదుందా? దున్నుందా? లేదండి. ఎద్దుందా? లేదండి. ఆబోతుందా? లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటు ఉందా? లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి? గురూజీ, మీ చెయ్యి ఉందండి, పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి. దాని గోళ్లతోటి మీకు బటన్స్ గుండెలు గుండెలు కుడతానండి. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నానండి, వస్తున్నాను. ఇప్పుడు ఆ విషయానికి వద్దామని. ఆహా గురుజీ, ఈ మీసమేంటి గురుజీ? కోర మీసాల నా రాజా, నా రవ్వల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను కానీ మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెడతండి. రే వారడం దబ్బకాయలు తీసుకురా, దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరండి. మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాలు పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు.
బావా బావా బావా. అబ్బా ఏంటి నేను ఆ చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు. అనుమానమా? ఇందా కొట్టి చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీల కొట్టి చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. కొట్టులో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. మొఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. 2వ రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. 1 వారం రోజులు పోయాక 21 రూపాయకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశానురా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలిరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాలా కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక. మళ్ళీ చేతులు మారటం ఎందుకులే అమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే, ట్రై చెయ్యి. కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 నీ చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డప్పేశావు, ఇప్పుడు అది మానేసరమంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమను నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య. చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడికి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా. వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవు, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే
నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది. అప్పుడు నా లైన్ లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేళ్ళు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? 6వ క్లాస్ చదివా, సంతకం పెడతా. ఇది ఎక్కడ కూడా అయ్యా, మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు. అవి అబద్ధాలేనా? అబద్ధమే. వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరు వెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఇంకా చేసేదే ఉందండి, అంతా భోషాణంలో కేసు ఉంటారు బాబు. ఆడ బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు. నోర్మోయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచిగా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నా. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుంటాను. నువ్వు నోరమైరా. ముందు ఆవిడ రమ్మనండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులో అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి. దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెండిదే చెంపలేసుకో. ఆయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? లెఫ్ట్ సైడ్ పెళ్ళాం, రైట్ సైడ్ పెళ్ళాం. చెంపలేసుకుని దేవుడికి దండం పెట్టుకో. పులి మేక కలిస్తే ఎంతటి ప్రకృతి వైపరీత్యమో, రైతు కూలీ కలిస్తే అంత డేంజర్. వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారండి. విడగొడదాం. అవును, ఇప్పుడు నాట్ల సీజన్ కదా? అవును. మీ ఊళ్ళో ఉన్న లేబర్ నందరినీ పిలిచి విధవరాళ్ల పేరుతో ఉన్న 90 ఎకరాల్లో ఇంకొక చేపల చెరువు తవ్వించు. వాళ్ళు మా దగ్గర పనిచేయడానికి ఎందుకు వస్తారు? జరిగింది మర్చిపోతారేంటి? మర్చిపోతారు. 5 ఏళ్లు అన్యాయం చేసి ఎలక్షన్ రోజున 100 నోటు చేతిలో పెడితే మర్చిపోయి మతిపోయి మమ్మల్ని ఎన్నుకోట్లా తవ్వించామనుకో, మాకేమిటయ్యా లాభం? మీ ఊళ్ళో లేబర్కి కూలీ ఎంత? మగాడికి 25, ఆడదానికి 12.5. 50 + 50 ఇస్తామని చెప్పు. రైతులకి కూలీలకి మధ్యన కురుక్షేత్రం మొదలవుతుంది. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఎక్కారంట్రా. అందరూ ఎక్కారు, నువ్వు రారా. దేవుడు, ఇది చాలా అన్యాయం. వాళ్ళందరినీ ట్రాక్టర్ తెగమని. ఏయ్, అడ్డులే. లేవరు. లేవకపోతే గుద్దుకుంటూ వెళ్తాం. కొత్తటం ఎందుకు? తొక్కుకుంటూ వెళ్ళు. రేయ్, పోనివరా. గల్లీ చెల్లో మళ్ళీ గల్లీలో లొల్లి మొదలైంది. ఉంటా. నువ్వెక్కరా? అన్నయ్య, దుర్యోధనరావు, ఏమిటి ఘోరం? ఘోరం ఏంటి? నాకేదో పంట దిగుబడి సరిగ్గా లేదని 90 ఎకరాలు చెరువు తవ్వించుకోవడానికి కూలాళ్ళని తీసుకెళ్తా అంటే నీ అన్న అడ్డంగా పడుకున్నాడు. ఏంటి? నీ కూలీలను నేను తీసుకెళ్తున్నానా? మన పొలంలో వరి నాట్ల కోసం ఈ కూలీలందరినీ నేను మాట్లాడానమ్మా. ఎరా భీముడు? ఏమయ్యా భీముడు, కూలీలకు లీడర్ అయిన నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉందా? నిజమేనండి. ఈయనేమో 10 కాడికి ఇస్తానన్నాడండి. ఈయనేమో మొగోడికి 50, ఆడదానికి 50 ఇస్తానన్నాడండి. పేదోళ్ళం కదా, మేము పొట్టకుడి కోసం చూసుకోవాలి కదా, అందుకే ఎక్కమన్నా. ఈ లోగానేమో మీ అన్నగోరు గాంధీ గారు ఎవరో సత్యాగ్రహం మొదలెట్టాడు. భీముడు, నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వీళ్ళ దోపిడి బయట పెట్టాం. కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మా. అదే నిజమైతే ఇన్నేళ్ళ సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకుంటున్నాడు, మా కూలోడు గూడులో ఎందుకుంటున్నాడు? మీరేమో చేలో పంటతో హాయిగా బతుకుతున్నారు, మేమేమో కూలి డబ్బులతో పచ్చులు ఉంటున్నాం. రేటు పెంచితే వెళ్తే తప్పేంటండి? చాలా చక్కగా అడిగావు భీముడు. తేడాలు అంతవరకే చూసావు నువ్వు. ఇంకా ఉన్నాయి. కిలో బియ్యం మీకు 3 రూపాయల 50 పైసలకి ఇస్తుంటే తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి మాకు 7 రూపాయలకి ఇస్తున్నారు. తుఫాన్లో మీ గుడిసెలు పడిపోతే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి మీకు డబ్బు సాయం చేస్తోంది. మా పెంకుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇళ్లు మేమే బాగు చేసుకుంటున్నాం.
మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య, మేం చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి. మీ వాళ్ళ కోటాలో ఉద్యోగం వస్తుంది, మా వాళ్ళు టోటల్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్యాయం మీకే కాదు భీముడు, 40 ఏళ్లకు పైగా మాకు జరుగుతోంది. మీకు 40 ఏళ్లకు పైగా జరుగుతుందమ్మా, మాకు 40 ఏళ్లకు పైగా జరుగుతుంది. వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను. కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న మాలాంటి సన్నకారు రైతుల్ని శత్రువులుగా చూడకండి. ఒక విధంగా మధ్య తరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా. ఇప్పుడు ఈ చెరువు తవ్విస్తున్నది మీ మీద ప్రేమతో కాదు భీముడు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మీలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు. వారిని దుర్యోధన రావు, నీ బుర్రలో ఎంత లోడింగ్ ఉందయ్యా? ఎదవాడోళ్ల పేరున పొలం పెట్టి మా నోళ్లు కొట్టి మళ్ళీ మా చేత చెరువుతో విత్తనావా? వారి దిగండ్రా శివరావు గారు. రేపు పొద్దున్నే పేపర్లో నీ ఫోటో పడిపోతే ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్నకు అలవాట్లేదు. ఇతన్ని నాన్న అంట కట్టి ఆ పక్కింటి వాడు నాన్న అంట బెటర్. చెల్లి చెల్లి అశోక్, ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా. కాళ్ళకు దండం పెట్టకూడదు, కాళ్ళు పట్టించుకోవాలి. అబ్బా, స్వీట్ కాదే, స్వీట్ స్వీట్. అదేలేండి స్వీట్ స్వీట్. ఇంకా నయం సీట్ సీట్ అన్నావు కాదు. డాడీ, అత్తయ్య వాళ్ళతో పెళ్లి విషయం. అశోక్, ఇప్పుడే మన ఊరు వెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో పంతులు గారిని కనుక్కొద్దాం. అలాగే పదండి. కమలా కమలా, హారతి పళ్ళ రెడీ. నీ పెద్ద కొడుకు రాగానే గిరిగిరా తిప్పి చంపేమని కొడతాను. బొండాలు రెడీ. అయ్యో అయ్యో, ఈ సుధాకర్కి వెళ్ళింది ఇంతవరకు కళ్ళ పెట్టలేదు, ముగ్గు పెట్టలేదు. చూడన్నయ్యా, ఏమిటమ్మా వచ్చాడు మన అబ్బాయిగా. దేవుడు చదివి మా వాడు వాళ్ళు వేడెక్కుంటది. ఈ కొబ్బరి బండ వాడి కడుపుల మంట చలాచాలే, నీ గుమ్మడికాయ ఊరాళ్ళ కంటి మంట చలాచాలే. నేనే కొబ్బరి బొండాలు తాకుండా చదివాను కదండి, ఆరోగ్యాలా? నీకన్నా ఎక్కువ చదివాళ్ళ మా వాడు. బొట్టు సరిగా పెట్టా. సరే సరే. కారులోనా? అమ్మా, అన్న ఇక్కడ దిక్కుండా దుర్యోధన ఇంటికి వెళ్తున్నాడేంటమ్మా? దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మా నీ పెద్ద కొడుకు. రాజలక్ష్మి, చేలో పడ్డ చేజారిపోతే కన్నీళ్లు పెడతాం, కడుపు పడ్డ చేజారిపోతే. మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని చెడ్డ కొడుకు చేజారిపోతే బాధపడటం దేనికమ్మా? వస్తాను రాలుడు, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. నువ్వు బనిరా. లైట్ వేసుకోలేదే? ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వుండగా దేనికని? కమల, ఇప్పటిదాకా ఎక్కడున్నావురా? దుర్యోధన రావు మా ఇంట్లో. మావయ్య, మీ అమ్మకు అన్న, మీ నాన్నకు బావ. ఊళ్ళో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా? ఒరే, తగులు ఈనాటివి కావురా, పగలు ఈనాటివి కావు. 20 ఏళ్లుగా రగులుతున్న అగ్ని జ్వాలలివి. అందుకే పెదమా ఎక్కడ దిక్కుండా అక్కడ దిగాడు. ఏమిటట అంత రాచకార్యం? నేను పెదమాయి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళ వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే, వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం. 10 జతల ఎడ్లతో 25 మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలో వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం. ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారి రావాడు. ఇదెక్కడి న్యాయమని మీ నాన్న అడగటానికి వెళ్లారు, రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు. తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్లో లేరు. ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు. నిజంగా పారిపోయారు పోలీస్ లాకప్ చావుల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు. ఇంతవరకు తెలియదురా.
నేను ముత్తైదువునో విధవరాలునో నాకు తెలియదురా. ఈ పసుపు తాడు నా మెళ్ళలో ఉండొచ్చో లేదో, ఈ పొట్టు నా నుదిటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడురా మీ పెద్ద మావయ్య. అలాంటి వాడింటికి అల్లుడిగా వెళ్తావా? ఒరే, నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎద్దులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కన్నీళ్లతో తల్లి భూదేవిని తడిపాన్రా. జొన్నను తను తింటూ నిన్ను కలెక్టర్ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుమిలిపోయాన్రా. కానీ మన కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నీచుడితో బియ్యమంటే కన్న కొడుకువైనా నీతో ఖయ్యవేరా. ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది. గడ్డ పలుగుతో పని చేసి చేసి ఇనుప రాడ్డులా తయారయ్యా ఈ చేతులు. తేడా వచ్చిందంటే అన్నవని కూడా చూడకుండా వాయించేస్తాను. కమలా, ఆ కూర తీసుకెళ్లి కుక్కలకేసి. ఏమని రాశాడు? అమ్మా, నువ్వు చెప్పింది కాదనను. నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. మీరే ఉత్తరం చదివేటప్పటికి నేను పెద్ద మావయ్య గారింట్లో లగ్నపత్రిక రాయిస్తూ ఉంటాను. ఇట్లు నీ కొడుకు. శివాజీ, బండి కట్టు.